శ్రీ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. సంఘమిత్రపై రాజకీయ వేధింపులు మానుకోవాలి. నిజంగా అవకతవకలు జరిగి ఉంటే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి అని టిఎల్ వెంకటేష్ సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి తెలిపారు. కేవీపల్లి మండలం తిమ్మాపురం గ్రామ పంచాయతీ తిమ్మాపురం గ్రామ సంఘమిత్రపై రాజకీయ ఒత్తిళ్లు మానుకోవాలని, గ్రామ సంఘం మీటింగ్ జరిగే విధంగా చూడాలని సిపిఐ పీలేరు నియోజకవర్గం కార్యదర్శి టిఎల్ వెంకటేష్ అన్నారు. శనివారం ఆయన తన కార్యాలయంలో మాట్లాడుతూ, గడిచిన 5 నెలలుగా గ్రామ సంఘం మీటింగ్ జరగకపోవడంతో సామాన్య గ్రూప్ సభ్యులు చాలా ఇబ్బందులు పడడంతో పాటు గ్రామ సంఘాలు రికార్డులు రాసుకునే అవకాశం కూడా లేకపోవడం చాలా బాధాకరమన్నారు. వినో, శ్రీనిధి అప్పులు రిటర్న్ చేసుకోవాలన్నా, ఎవరైనా గ్రూపు సభ్యులు వారి అవసరాల కోసం రుణాలు పొందాలన్నా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డ్వాక్రా సంఘాల అభివృద్ధి కోసం, మహిళల స్వయం ఉపాధి కోసం ఈ యొక్క సంఘాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వారి ఆశయాలకు తూట్లు పొడిచే విధంగా కొంతమంది ప్రవర్తించడం శోచనీయమన్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా వివో అకౌంట్ బ్యాంక్ వారి ద్వారా హోల్డ్లో పెట్టించడం చూస్తుంటే ఏ విధంగా ఇబ్బందులు పెడుతున్నారో అర్థమవుతుందన్నారు. వివోలో ఏ గ్రూప్లోనైనా అవకతవకలు జరిగి ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, దానికి కారణమైన వారిపైన చర్యలు తీసుకున్నా ఏమీ ఇబ్బంది లేదన్నారు. అలా కాకుండా వివోలో దాదాపు 40 సంఘాలు ఉంటే కేవలం 5 సంఘాలకు మాత్రమే సమస్య ఉంటే వాటిని పరిష్కరించడంలో అధికారులు పూర్తిగా విఫలం అవ్వడమే కాక మిగిలిన 35 సంఘాలను ఈ విధంగా ఇబ్బంది పెట్టడం మంచి పద్ధతి కాదన్నారు. సంఘమిత్ర కోర్టు ద్వారా ఆర్డర్ తెచ్చుకున్న దానిని ధిక్కరించే విధంగా అధికారులు ప్రవర్తిస్తున్నారని ఆయన అన్నారు. అధికారుల దగ్గర సరైన ఆధారాలు ఉంటే కోర్టుకు సమాధానం చెప్పడంతో పాటు సంఘమిత్ర మీద చర్యలు తీసుకోవాలన్నారు. అలా కాకుండా రాజకీయ ఒత్తిళ్ల వల్ల మిగిలిన సంఘాల సభ్యులను ఇబ్బంది పెట్టకూడదు అని తెలియజేశారు. ఈ విషయంపై సోమవారం జిల్లా కలెక్టర్కి వివిధ గ్రూప్ సభ్యులతో పాటు సిపిఐ అనుబంధ సంఘమైన ఏఐటియుసి కార్మిక సంఘం కూడా ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన తెలిపారు. నమస్కారం, నా పేరు టిఎల్ వెంకటేష్. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పీలేరు నియోజకవర్గ కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు మేమందరి ముందుకు రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, కేవీపల్లి మండలం తిమ్మాపురం గ్రామ పంచాయతీ విఓఏగా పనిచేస్తున్నటువంటి నాగసులోచన మీద రాజకీయ ఒత్తిళ్లతో చాలా ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి అక్కడ చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా తిమ్మాపురం వివోలో దాదాపు 40 గ్రూపులు ఉంటే అందులో కేవలం 5 గ్రూపులకు మాత్రమే సమస్యలు ఉన్నాయని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఆ 5 గ్రూపుల సమస్యలు పరిష్కరించడంలో అధికారులు కూడా అందులో భాగస్వాములై ఉన్నారు. మేము ప్రధానంగా అధికారులకు కానీ రాజకీయ నాయకులందరికీ కూడా ఒకటే అడుగుతూ ఉన్నాం. అక్కడ మొత్తం 40 సంఘాలు ఉంటే కేవలం 5 సంఘాలలో అవకతవకలు జరిగాయని చెప్పి చెప్తూ ఉన్నారు. స్పష్టంగా అవకతవకలు జరిగాయని నాయకులు చెప్తూ ఉన్నారు. ఆ అవకతవకలు నిరూపించడంలో అధికారులు ఎందుకు విఫలమయ్యారు అని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. నిజంగా అక్కడ అవకతవకలు జరిగింటే శాఖాపరమైనటువంటి చట్టపరమైనటువంటి చర్యలు ఆ వివోఏ మీద తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అలా కాకుండా వివో సంఘం సమావేశాలు జరగకుండా, అంటే దాదాపు 5 నెలల పాటు వివో సమావేశాలు జరగకుండా ఉండడంతో మిగిలినటువంటి 35 గ్రూపుల్లో ఉన్నటువంటి గ్రూప్ సభ్యులందరూ కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అక్కడ ఉంది. అంటే వివో మీటింగ్ జరిగిన తర్వాత జరిగే రోజు మొత్తం ఎన్ని సంఘాలు ఉన్నాయి, సంఘాల యొక్క లావాదేవీలు ఏమిటి, శ్రీనిధులు ఎవరైనా అప్పులు ఉన్నారా, అదేవిధంగా వివోలు ఎవరైనా అప్పులు తీసుకున్నారా, లేకపోతే ఉన్నతి లాంటి లోన్లు ఎవరైనా పొంది ఉంటే రికవర్ చేసుకునే అవకాశం అక్కడ ఉంటుంది. రికవర్ చేసుకునే అవకాశంతో పాటు వాళ్ళు కట్టిన రసీదులు కూడా అక్కడ ఇవ్వాల్సి వస్తుంది. అలా దాంతోపాటు మిగిలిన
గ్రూప్ సభ్యులు ఎవరికైనా కానీ అదే గ్రూపులకు కానీ బ్యాంకుల ద్వారా లోన్లు కావాలన్నా, ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలకు సంబంధించి లోన్లు కావాలన్నా అక్కడ తీర్మానం చేసిన తర్వాతే బ్యాంకు వెళ్ళాల్సి వస్తుంది. ఇలా 4 నెలలు కానీ 5 నెలల నుంచి కూడా వివో మీటింగ్ జరగకపోవడంతో అనేక మంది సామాన్యమైనటువంటి గ్రూప్ సభ్యులందరూ కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అక్కడ ఉంది. నేను అధికారులకు కానీ రాజకీయ నాయకులకు కానీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, అక్కడ నిజంగా సంఘమిత్ర తప్పు చేసింటే శాఖాపరమైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోండి. అలా కాకుండా మొత్తం మిగిలినటువంటి 35 గ్రూపులకి సభ్యులకు ఇబ్బంది పెట్టే ప్రయత్నం అయితే చేయొద్దని నేను కూడా వారందరికీ సూచిస్తూ ఉన్నా. దాంతోపాటు అనఫిషియల్గా ఏదైతే వివో తిమ్మాపురం వివో ఉందో ఆ అకౌంట్ని హోల్డ్లో పెట్టడం కూడా అది సరైన పద్ధతి కాదు. ఇది చట్టపరమైనటువంటి విరుద్ధంగా మేము భావిస్తూ ఉన్నాం. మేము ఈ అధికారులకి రాజకీయ నాయకులకి అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, అయ్యా మీకు నిజంగానే అవకతవకలు జరిగాయనిపిస్తే 5 గ్రూపుల మీద విచారణ వేయండి. 5 గ్రూపుల్లో అవకతవకలు జరిగాయి, అందుకు బాధ్యురాలు సంఘమిత్ర అయితే ఖచ్చితంగా శాఖాపరమైన చర్యలు తీసుకోండి. అలా కాకుండా మిగిలిన వాళ్ళని ఇబ్బంది పెట్టద్దని కూడా చెప్తా ఉన్నాం. దాంతోపాటు ఆ సంఘమిత్ర హైకోర్టు ద్వారా కూడా ఆర్డర్ తెచ్చుకోవడం జరిగింది. మీరు ఎవరైనా కూడా అప్పీల్కి వెళ్ళాలంటే కూడా ఖచ్చితంగా కోర్టు ద్వారా అప్పీల్కి పోవాల్సి వస్తుంది. అలా కాకుండా మేము అప్పీల్కి పోము, మేము ఇదే చేస్తాం, మేము ఇబ్బంది పెడుతూనే ఉంటామంటే ఏ విధంగా సమాజం ఒప్పుకుంటుందో ఒకసారి ఆలోచించుకోవాలని కూడా చెప్తా ఉన్నాం. దీని మీద నిజంగా ఉన్నటువంటి సామాన్య గ్రూప్ సభ్యులందరికీ కూడా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వాళ్ళందరూ కూడా మాకు తెలియజేయడం జరిగింది. ఆ గ్రూప్లో మేము కూడా గ్రూప్ సభ్యుల యొక్క బిడ్డలమే కాబట్టి ఖచ్చితంగా మాకు కూడా లావాదేవీలు నిలిచిపోవడం వల్ల మేము అప్పు తీసుకోవాలన్నా అప్పు కట్టాలన్నా ఎటువంటి పరిష్కారం అయితే అక్కడ కాలేదని చెప్పి కూడా మేము చెప్తా ఉన్నాం. దీని అందరి మీద కూడా ఏఐటీసీ ఆధ్వర్యంలో సోమవారం పూట కలెక్టర్ కార్యాలయంలో కలిసి ఈ యొక్క తిమ్మాపురం వివోలో జరుగుతున్నటువంటి అవకతవకలను విచారణ జరిపించండి. విచారణలో వాస్తవాలు బయటపడి సంఘమిత్ర తప్పు చేసి ఉంటే ఖచ్చితంగా శాఖాపరమైన చర్యలు తీసుకొని ఈ యొక్క వివో మీటింగ్ నిలిపేయడం లేకుండా ఖచ్చితంగా దాన్ని కొనసాగించి మిగిలినటువంటి గ్రూప్ సభ్యులందరూ కూడా న్యాయం చేసే విధంగా చూడాలని చెప్పి కూడా జిల్లా కలెక్టర్ గారిని కోరడం జరుగుతుంది. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఖచ్చితంగా రాజకీయ ఒత్తిళ్లను మానుకోండి. మీకు అధికారంగా వచ్చి ఉంటే అధికారంలో మేము ఉన్నాం, మేము ఖచ్చితంగా అదే చేయాలనుకుంటే ఖచ్చితంగా శాఖాపరమైన చర్యలు తీసుకునే దానికి అధికారులు కూడా తెలియజేయండి. అంతేగాని ఇలా అందరినీ ఇబ్బంది పెట్టద్దని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా.